ఫోన్ కౌంటర్ ఇది. శబరిమల నుంచి ఎన్ని స్టార్ట్ అయినా మనం అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఫోటో ఎయిట్ థర్టీకి ఒక నిమిషం ముందు అటు ఇటుకి వచ్చినాక అక్కడ ఆగినాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 8:30కి మళ్ళీ టైమింగ్స్ ఉంటాయి. అంటే 6 to 1 టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ చూపిస్తాయి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్తారు పంచ కట్టుకుంటేనే ఎలా ఉంటుంది ఏదో. ఇక్కడ నిజంగా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పంచ లేనిది కనీసం ఎలో కూడా లేదు. పైన పంచ ఉండాలి, పంచతో పాటు కనీసం పైన ఏదో ఒక కండవ ఉండాలి. కండవ లేకపోయినా పర్లేదు అంటే పక్క పంచ పక్క. లేడీస్ అయితే మాత్రం స్ట్రిక్ట్ శారీ ఉండాలి పక్క. శారీ లేకుండా నేను నార్మల్గా చుడిదార్ వేసుకొని వస్తా అంటే ఇక్కడ పంచ ఉంటుంది, పంచ కట్టుకోవాల్సిందే పక్క. పంచ కట్టుకుంటే లోపలికి వెళ్ళు. ఆఖరికి ఆపుతారు అక్కడ పంచ లోపల మనం మామూలుగా పాయింట్ లాగా ఏదైనా షార్ట్ నిక్కర్ వేసుకున్నా సరే అక్కడ ఇప్పిస్తున్నారు డైరెక్ట్గా. షార్ట్ నిక్కర్ ఇప్పినాకనే లోపల పంపిస్తున్నారు. ఒక నా ముందు ఒక 2-3 సార్లు అయితే డైరెక్ట్గా అసలు వాళ్ళు షార్ట్ వేసుకుని వస్తే షార్ట్లు ఉండదు, ఏముంటుంది వెళ్ళలేదు అని చెప్పి మొత్తం షార్ట్ ఇప్పినాకనే లోపలికి వెళ్ళేది. లేడీస్ అయినా సరే ఒకవేళ వాళ్ళు చుడిదార్ లాంటివి వేసుకొచ్చుకున్నా మాత్రం డైరెక్ట్ వాళ్ళ పంచ వాళ్ళకి మామూలు ఇక్కడ పంచ ఉంటే పంచ కట్టుకోవాల్సింది. పాయింట్ కూడా వేసుకోవద్దు లోపల, మామూలు లేదు లోపల. ఇవాళ ఇక్కడ ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది. అసలు ఇది లేకపోయింటే ఇంకొంచెం మంచిగా చూసేటోళ్ళం. ఇది పక్కన కోనేరు, ఇక్కడ ఇది పక్కన కోనేరు ఉందట. ఇది మొత్తం గుడికి సంబంధించిన మొత్తం మ్యాప్ ఇది. మెయిన్ ఫేస్ మన వచ్చింది సైడ్ కదా, ఇట్లా ఇది మనం నేను వెళ్ళింది ఈ సైడ్. ఇట్లా ఇవి పాండ్ ఎక్కడి నుంచి క్లిక్ చేసిన ఓపిక లేదు. శబరిమల మొత్తం ఆ కొండ దిగి అది అంత వచ్చేసరికి ఓపిక అయిపోయింది. సగానికి ఆ వీడియో దిగలే, కింద దిగేది. ఆ వీడియో ఈ వీడియోకి లింక్ చేసి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తే ఆ వల్ల అది ఓపిక లేదు. బాయ్. మళ్ళీ వెళ్తే రామేశ్వరం, ఇప్పుడు వెళ్తే ఇక్కడి నుంచి ఎక్కడికి కన్యాకుమారి తిరుచెందూరు తర్వాత రామేశ్వరం. థ్యాంక్స్. వాడికి వెళ్ళాక తీస్తే వీడియో తీసిన ట్రై చేస్తాను. ఇప్పటిదాకా నా వల్ల అది ఒక్కలేదు, చూద్దాం. ఓకే, బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ఆయుషానికి ఘోరంగా ఆకలవుతుంది. దానివల్లనే వీడి దాకా ఇప్పుడు అందుకే తొందర ఉరుకొత్తనే ఉన్నాం. వాటర్ లోకల్ ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి. అక్కడ బస్ స్టాండ్ మేము చూపిస్తాడు వచ్చేదారిలో నీకు. అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి ఆటోలు ఉంటాయి. పర్ హెడ్ 25 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు గుడికాడ దింపడానికి. అదే ఒకవేళ ఇద్దరు అనుకో 50 అట్లా ఒక 50 రూపీస్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది. 25 లేదా 50 బార్గెనింగ్ చేసుకుంటే తక్కువలో వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గుడికాడ చెప్తారు. మ్యాక్స్ ఒక పంచ పైన ఒక కండువ అంతే. దాంతకు మించి
ఏది ఉన్నా సరే నాట్ అలౌడ్. క్యాష్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. బ్యాగ్లో కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఏది ఉండకూడదు. ఏది ఉన్నా కానీ వాడైతే డైరెక్ట్ తీసుకుని మళ్ళీ కౌంటర్లో పెట్టిస్తాడు. మామూలు కాదు ఇక్కడ కాదు. ఇప్పుడు 500 రూపీస్ టికెట్ బెస్టా, లేకపోతే ఇప్పుడు మామూలుగా ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనం బెస్ట్. ఒకవేళ మీరు ఇప్పుడు ఫ్రెండ్స్తో వచ్చారనుకో, ఫ్రెండ్స్తో వస్తే అంత అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా అందరితో ఉంటారు కాబట్టి కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే అంత అర్థం కాదు. అదే ఒకవేళ ఫ్యామిలీతో వచ్చారనుకో, రష్ ఉంటే మాత్రం 500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా అంతే పెద్ద లైన్లోనే ఉంటున్నారు. మాతో పాటు ఫ్రీ దర్శనం వాటికి వస్తున్నారు. అదే ఖాళీగా ఉన్నప్పుడైతే అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. మాకైతే ఇప్పుడు కొంచెం రష్ ఉంది కాబట్టి కొంచెం గంట పట్టిన టైం. మ్యాక్స్ అయితే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే తీసుకోండి. రష్ ఉంటే 500 రూపీస్ టికెట్ ఒకటి దర్శనం టికెట్. ఒకటి పరేడ్ కదా, మళ్ళీ అదే వాళ్ళు కూడా మళ్ళీ లైన్లోనే ఉంటున్నారు. ఓకే బై ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ అనంత పద్మనాభ టెంపుల్కి వెళ్ళేది మెయిన్ ఎంట్రన్స్ ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.